ఈ కుండలో సలసలా రగులుతున్నది ఏంటో తెలుసా? దాల్ మఖని. దీని అలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎలా ఉంటది తెలుసా? స్వర్గం భయ్యా స్వర్గం. కొండాపూర్ లో ఉన్న గోల్డ్స్ జిమ్ పైన కాకేతి హట్టి అనే ఒక కొత్త వెజ్ రెస్టారెంట్ ఓపెన్ అయింది. వెజిటేరియన్స్ కి మాత్రం ఈ ప్లేస్ ఒక హెవెన్, ఇంకా గిఫ్ట్ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ తిన్నాక వెజ్ మీద ఉన్న ఒపీనియనే మారిపోయింది. సేమ్ మా ఇంట్లో తిన్నట్టే ఉంది. ఈ ప్లేస్ అంటే ఢిల్లీలో జనాలు మ్యాడ్ అయిపోతారంట. ఇప్పుడు మన హైదరాబాద్ కొండాపూర్ లో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఈ ప్లేస్ లో బాగా ఫేమస్ వీళ్ళ నాన్స్ ఇలా XXL సైజ్ లో ఉంటాయి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇంకా ఇక్కడ చోలే కుల్చా పాకెట్స్, రాజ్మా చావల్ కాంబో విత్ దాల్ మఖని, పన్నీర్ టిక్కా ప్లాటర్ అని ఏవేవో ఉంటాయి. అన్ని కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కానీ మర్చిపోకుండా వీళ్ళ డ్రై ఫ్రూట్ లస్సీ కూడా ట్రై చేయండి. అల్టిమేట్ టేస్ట్ అసలు. వీడియో బాగుంటే డబుల్ టాప్ చేసి లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ఈ కుండలో సలసలా రగులుతున్నది ఏంటో తెలుసా? దాల్ మఖని. దీని అలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎలా ఉంటది తెలుసా? స్వర్గం భయ్యా స్వర్గం. కొండాపూర్ లో ఉన్న గోల్డ్స్ జిమ్ పైన కాకేతి హట్టి అనే ఒక కొత్త వెజ్ రెస్టారెంట్ ఓపెన్ అయింది. వెజిటేరియన్స్ కి మాత్రం ఈ ప్లేస్ ఒక హెవెన్, ఇంకా గిఫ్ట్ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ తిన్నాక వెజ్ మీద ఉన్న ఒపీనియనే మారిపోయింది. సేమ్ మా ఇంట్లో తిన్నట్టే ఉంది. ఈ ప్లేస్ అంటే ఢిల్లీలో జనాలు మ్యాడ్ అయిపోతారంట. ఇప్పుడు మన హైదరాబాద్ కొండాపూర్ లో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఈ ప్లేస్ లో బాగా ఫేమస్ వీళ్ళ నాన్స్ ఇలా XXL సైజ్ లో ఉంటాయి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇంకా ఇక్కడ చోలే కుల్చా పాకెట్స్, రాజ్మా చావల్ కాంబో విత్ దాల్ మఖని, పన్నీర్ టిక్కా ప్లాటర్ అని ఏవేవో ఉంటాయి. అన్ని కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కానీ మర్చిపోకుండా వీళ్ళ డ్రై ఫ్రూట్ లస్సీ కూడా ట్రై చేయండి. అల్టిమేట్ టేస్ట్ అసలు. వీడియో బాగుంటే డబుల్ టాప్ చేసి లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం.